కి మనకు కావాల్సింది మొత్తం 4 పిండిలు. ఈ 4 పిండి తోటి మనం ఈ శారీ మొత్తాన్ని కట్టేస్తామండి. హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్. ఈ రోజు నేను ఏదైనా అకేషన్స్ ఉంటే శారీస్ అయితే 5 మినిట్స్ లోనే కట్టేసుకుంటాను. అది కూడా రీసెంట్ డేస్ నుంచే నేను అలవాటు చేసుకున్నాను అనమాట. అది ఎలాగా ఏంటి అని చెప్పి ఈ రోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అందుకన్నా ముందు మన లేడీస్ అంతా ఫేస్ చేసే ఒక ప్రాబ్లమ్ అయితే మీతో చెప్తాను. పెళ్ళైన కొత్తలో శారీస్ కట్టుకోవడం అస్సలు రాదు. నా పెళ్ళికి కూడా మ్యారేజ్ శారీస్ అన్ని కూడా ముందే ప్రీ ప్లేటింగ్ అయితే చేయించేసుకున్నాము. దానికి ఒక శారీకొచ్చేసరికి 200 అలా చార్జ్ చేశారు. బట్ మనం బయటికి పెళ్ళైన తర్వాత బయటికెళ్ళాలి అన్నా, ఏదైనా ఫంక్షన్స్ అయినా, లేదంటే బర్త్‌డేస్ ఇంకా హిందువులైతే గుడికి కూడా ఎళ్తా ఉంటారు. ఆ టైంలో కూడా శారీస్ మరి ప్రీ ప్లేటింగ్ చేసుకొని అయితే కట్టుకోలేం గదా! అప్పుడు మాత్రము మనం నార్మల్‌గా కట్టుకోవాలి అంటే టైం పట్టద్ది. బట్ ఫాస్ట్‌గా కట్టుకోవాలి. ఆ 5 మినిట్స్‌లో రెడీ అయిపోవాలి అనంటే ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి. మీకు డామ్ షూర్ 5 మినిట్స్‌లో అయితే శారీ కట్టుకోవడం అయితే అయిపోతది. నేను దానికి గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే నేను రీసెంట్‌గానే మా చిన్న పాప అన్నప్రాసనకైతే ట్రై చేశాననమాట. పట్టు శారీ కట్టుకోవడానికి 5 మినిట్స్ కూడా టైం పట్టలేదు. మీరు ప్రాపర్‌గా శారీ ప్రీ ప్లేటింగ్ చేసుకొని, బాక్స్ ఫోల్డింగ్ చేసుకొని తీసుకొనెళ్తే చాలు. మీకక్కడ ఎక్కడైతే పిన్స్ పెట్టుకోవాలి, ఏంటి అని చెప్పి అన్నీ తెలిసుంటే సరిపోద్ది. ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మీతో దీని గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ శారీనైతే ఈరోజు నేను ప్రీ ప్లీటింగ్ చేసి మీకు చూపిస్తాను. ఈ శారీ ప్రీ ప్లీటింగ్‌కి మనకు కావాల్సింది మొత్తం 4 పిండిలు. ఈ 4 పిండి తోటి మనం ఈ శారీ మొత్తాన్ని కట్టేస్తామనమాట. ముందు శారీ ఎలా కట్టుకోవాలి అని చెప్పి నేను మీకు చెప్తాను. అంటే కొత్తగా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా! ఇదొచ్చేసరికి ఇలా లోపలికి దోపుకునేదనమాట. ఇక్కడ ఇలాగ దోపుకునేది. లావుగా ఉన్న వాళ్ళైతే హాఫ్ నుంచి స్టార్ట్ చేయాలి. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళైతే ఫుల్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలనమాట. ముందు అయితే మనము పైకి పొంగుట్టి కుర్చీలు పెట్టేసుకున్నాం దీనికి. చిన్న చిన్న కుర్చీలు ఇదిగోండి ఇలాగ. ఈ ఫింగర్ ను ఇక్కడ ఇలా పెట్టి ఇలా ఇలా మళ్ళీ ఈ ఫింగర్ ఇక్కడికి ఇలా రావాలి. మీకు కనబడుతుందా? ఇదిగోండి ఇలాగా ఇలా అన్నమాట. మళ్ళీ ఇలా వెనక్కి రావాలి. మళ్ళీ వెనక్కి ఇలా ఇలాగా మీకు ఎన్ని కుర్చీలు అయితే కావాలో అన్ని పెట్టుకుని వెళ్తుంటే సరిపోతుంది. తర్వాత తీసుకుంటా శారీ కట్టుకున్నా. తర్వాత తీసుకుంటా శారీ కట్టుకున్నా. తీసుకుంటున్నాను. అన్నీ సెట్ చేసి ఇది మనకి కొంచెం కష్టంగా అనిపిస్తే ఇడ్లీ సపోర్ట్ తీసుకోవచ్చు. నేను సపోర్ట్ తీసుకుంటాను. అక్కడ పింగేసి ఉంది టేబుల్ ఇది కూడా తీసుకురావాలి.
మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ తోటి ఇక్కడైతే ఒక పిన్ తో సెక్యూర్ చేయాలన్నమాట. ఇలాగా ఇలా సెక్యూర్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఇది ఉంది కదా, దీంతో ఇలా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పిన్స్ అనేవి ఇక్కడికి ఇలా ఇక్కడ నన్ను ఇప్పుడు నన్ను పిన్నేసి కట్ చేయాలి. ఇది చేస్తున్నాం కదా, ఇలా అనుకొని ఇది ఇలా ఎక్కడైతే పిచ్ పెట్టుకున్నామో అక్కడ నుంచి కొంచెం పెట్టుకోవచ్చు. పిన్ పెట్టుకోవాలి. ఇలా కొంచెం పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక ఓకేనా, దీనికి మనం తీసుకోవాల్సింది ఫస్ట్ స్టెప్ ఈ ఫోన్ ఎంతవరకు అంతవరకు. సెకండ్ స్టెప్ మనకి బాగా లావుగా ఉంటే హాఫ్ ఇంచి, సన్నగా ఉంటే ఇక్కడ నుంచి తిప్పి ఒక తిప్పి మనకి ఎంతవరకు అయితే హోల్ గా శారీ పడుతుందో ఇలా ఇలా తిప్పి ఎంతవరకు అయితే పడుతుందో అంతవరకు పిన్ పెట్టుకోవాలి. అక్కడ నుంచి ఇది ఇలాగా ఇలా చేస్తారు కదా, రౌండ్ తిప్పి అక్కడ నుంచి కుర్చీలు అనమాట ఈ చివరి వరకు పెట్టుకోవాలి. అంతే. బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోండి. మరొక వీడియోతో మనకి